వచ్చేసింది వచ్చేసింది ఆహా వచ్చేసింది 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 ఆహా ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తుంది ఆహా వచ్చేసింది ఏంటి నన్ను ఇలా వచ్చి వేగంగా ఢీ కొట్టావు? ఎవయ్యా విజయ్ నాతో కలిసి ఆ ఎలకతో ఫైట్ చేయి నేను భరించలేకపోతున్నాను. మిత్రమా, ఎలుకను చూసి నువ్వు ఇలా భయపడుతున్నావు? నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి దాన్ని భయపెట్టు. తక్కదిమిత తక్కదిమిత తరం తక్కదిమితి తక్కదిమిత 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 భయపెట్టమంటే అతన్ని డాన్స్ ఆడేలా చేశావు. ఈ ఆటలు పాటలు అంతా నాకు బాగా నచ్చింది. ఏంటిది? దాన్ని వెళ్ళి పట్టుకో, దాని హింస భరించలేకపోతున్నా. నిన్ను వదలను ఎలకా. కుదిరితే నా మీద చేయి పెట్టి చూడండి, పెట్టిన చేయిని ఎలా వెరకొడతానో చూడండి. పరిగెత్తుకో, ఆగు. దొరికావంటే నీ పని అంతే. ఏంటి అదురు కొట్టేశానా? మళ్ళీ మళ్ళీ ఇలాగే అదురు కొడుతూ ఉంటాను. అద్భుతంగా ఉంది. చేసేసావు. పరిగెత్తుకో, ఆగు. ఏది ఏమైనా సరే మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వను. ఇప్పుడు నేనెవరో చూపిస్తాను. మళ్ళీనా? దీని నుంచి తప్పించుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య. తగిన తగిన తగినత అన్ని తిరిగిపోయాయి, ఇంకేమీ మిగల్లేదు. యమ్మా, ఎంత భయంకరమైన ఎలుకరాయింది. ఎలాగోలా దీని అంతు చూసే తీరాలి. మిత్రమా, దీన్ని చూసావా? ఆ ఎలుకను పట్టుకోవడానికి ఈ పిల్లుల వల్లే అవుతుంది. రా, వాళ్ళతో మాట్లాడి చూద్దాం. చాలా బాగుంది. మాకు సహాయం చేయండి, సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. మాకు సహాయం చేయండి, సహాయం చేయండి, మాకు సహాయం చేయండి.
నిజంగా చెప్తున్నా, మీరు మాత్రమే మాకు సహాయం చెయ్యగలరు. సరే సరే చేస్తాం, కానీ ఏమైందో చెప్పండి. మా చిన్నాన్న నాకు ఒక ఇల్లు రాసి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఎలక అక్కడ మమ్మల్ని ఉండనివ్వట్లేదు, చాలా గొడవ చేస్తుంది. మీరు ఎలాగోలా ఎలుకను పట్టుకొని ఇంటి నుంచి తరిమెయ్యాలి. ప్లీజ్, మాకు బాగా తెలుసు మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు. సరే సరే, మేము తప్పకుండా మీకు సాయం చేస్తాం. యమలమ్మ జమలమ్మ ఎమిల ఎమిల యమలమ్మ ఎమిలేమ్మ జమలమ్మ ఎమిల ఎమిల జమలమ్మ ఎమిలమ్మ జమలమ్మ. మీ చెంపల మీద దాంటుకొని ఉంది. నా నోరు, నా నాలిక డాన్స్ ఆడేటప్పుడు ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. యమలే, మీరిద్దరూ మాకు సహాయం చేస్తారు కదా. ఇద్దరు మాత్రమేనా? మేము నలుగురం కలిసి వస్తాము. ఏంటి అర్థమైందా? అయితే ఇది రెండింతల సంతోషం కదా. అయితే మనమే జయం. మాతో రండి. అక్కడ చూడండి, ఆ ఎలుక అక్కడ పడుకునుంది. అరే, ఇది చాలా అద్భుతమైన విషయం అబ్బా. నాతో గొడవ పడ్డానికి ఒక సైన్యాన్ని తీసుకొచ్చావా? సైన్యం ఎందుకు? నీతో గొడవ పడ్డానికి నేను ఒక్కడిని చాలు. బాబు, కాన్ఫిడెన్స్ చాలా మంచి విషయమే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవ్వదబ్బా. గట్టిగా ఒకటి ఇచ్చాననుకో, పైకి వెళ్ళి ఎరుకుంటావు, చూస్తావా? యమ్మా, నువ్వు ఎలుకన్నది మర్చిపోయి పిల్లినే బెదిరిస్తున్నావా? నీకు మతి చెడిందా? నన్ను బలహీనమైన వాడని అనుకోకండి. నిజంగా నాకు దిమ్మ తిరిగిందంటే అందరినీ పరిగెత్తేలా చేసి బాగా చిత్త కొడతాను. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఏం చేస్తానో చూడు. ఏంటి ఇదిగో అర్థమైందా? తీసుకో. ఆటలు పాటలు సంబరాలు నాకు నచ్చింది. రండి, అందరం వెళ్దాం. అది తప్పించుకోలేదు. వెళ్ళిపోదాం. ఇదిగో తీసుకో. బాబు, ఇదిగో తీసుకో. ఇది తీసుకో. ఇది కూడా తీసుకో. తీసుకో తీసుకో. ప్లేట్లన్నీ విసురుతోంది. ఇదిగోండి, తీసుకోండి. అందరినీ పరిగెత్తేలా చేసి నేను దిక్కులు చూస్తాను. ఎలుక ఉండే చోట్ల తలదూరితే ఏ అవుతుందో ఇప్పుడు తెలిసిందా? ఎలుకని తక్కువ అంచనా వేస్తే చివరికి ఇలాగే జరుగుతుంది. కాపాడండి, 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 కాపాడండి. యమ్మా, ఏంటి ఇలా అయింది? అవును, ఇక్కడ హేమ ఎవరు? హేమ కాదు, యమ్మా. మా అమ్మని పిలిచాను. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం.
అక్కడ ఈ ఎలుక నిజంగానే భయంకరమైన కేడిలా ఉంది. దీన్ని అంతం చేయడానికి ఇంకేదైనా దారి కనిపెట్టాలి. ఐడియా! ఏమనుకుంటున్నారు? ఆ ఎలుక దొరుకుతుందా? అందుకే అన్ని ట్రాపులు వేశాం కదా. ఏదైనా ఒక దాంట్లో ఇరుక్కుంటుంది. ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. ఫుట్బాల్ ఆడుకుందామా పిల్లలరా? చాలా జాలీగా ఉంటుంది. ఆ ఎలుక అసలు ఏం చేస్తోంది? ఇదిగోండి. నిన్ను నేను ఊరికి వదిలిపెట్టను. రండి రండి, ఇంకా ఎంతమంది అయినా రండి. నాకు ఈ ఆట బాగా నచ్చింది, జాలీగా ఉంది. నేను పట్టుకోకుండా వదిలిపెట్టను. రా బాబు, రా 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 ఎక్కడికి వెళ్ళింది? ఏంటి బాబు? రా బాబు, రా. అందరూ కలిసే పట్టుకుందాం. ఐడియా! మన భద్రం కలిసి వెళ్ళి పట్టుకుందాం. వాడు బాగా దెబ్బలు తిని ఇప్పుడు బొమ్మలా పడుతున్నాడు చూడు. కొట్టేసి వాగుతావా? ఎలుక అక్కడుంది చూడు. నువ్వు ఇప్పుడు దొరికావా? నువ్వెందుకలా చేశావ్? అద్భుతం అబ్బా. జీవితం ఒక అవకాశాన్ని ఇస్తుంది, ఆ అవకాశాన్ని మీరు కోల్పోయారా?
కబోర్డ్ పైన ఇప్పుడు నాకు నచ్చిన పాట పాడు. బాబు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కావాలంటే ఒకటి చేద్దాం, కాన్సెప్ట్ ని మార్చేద్దాం. ఇదిగో తీసుకో, ఇది కూడా తీసుకో. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే కొడతావు. ఇప్పుడు నేను నిన్ను ఉతికి ఆరేసి నీ మొహం వాచిపోయేలా చేస్తాను చూడు. ఆ తర్వాత నీ ఇంటి లోపలికి నువ్వే వెళ్ళలేవు. తరువాత నాలాగే ఇరుక్కుంటావు. ఇంటికి వచ్చిన వాళ్ళని నువ్వు ఆహ్వానించవా? ఇదేంట్రా సమస్య? పరిగెత్తు. ఇప్పుడేం మాట్లాడడం లేదు. ఈ ఆటలు పాటలు అంటే నీకు చాలా ఇష్టమే కదా, చెప్పు. అన్నయ్య నేనేం చెప్తున్నానంటే నేను అతని కాదు. అలాగా, అయితే నువ్వెవరు? చూసే తెలియట్లేదా? నేనే అతని నాన్నగారు. సారీ సారీ, తెలియకుండా తననుకొని నిన్ను పట్టుకున్నాను. అతను వదలొద్దు. అరే కాదు, మనం వెతుకుతున్న ఎలుక వీడు కాదు. ఓహో, నీకు బుద్ధి లేదని ఎంత సులభంగా నిరూపించావు చూసావా? దెబ్బ తిన్న తర్వాత నేను ఎవరో తెలిసిందా? ఈ రోజు నీ పొగర్ని అణిచివేస్తాను. రా చూద్దాం. ఇప్పుడు వెళ్తే ఇరుక్కుంటాను. తిరుగు. ఇక్కడ మూసేశారా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? బాగా ఇరుక్కుపోయానే. ఇప్పుడు ఇందు నుంచి ఎలా బయటికి వెళ్తాను? బాగా ఇరుక్కున్నావా? నువ్వు తిరిగి రానంతగా నేనేం చేస్తానో చూడు. చాలా దూరం తీసుకువెళ్ళి నేను వదిలిపెట్టేస్తావు, అర్థమైందా? ఈ ప్రపంచంలో ఏ మూలలోకి తీసుకెళ్లి నన్ను వదిలేసినా నేను ఇంటికి మళ్ళీ తిరిగి వస్తాను. ఈ ఇంటికి ఒక లైబ్రరీ తప్ప ఇంక దేన్ని నేను రానివ్వను. లైబ్రరీతో నువ్వేం చేస్తావు? నువ్వు చదివి చించేస్తావా? నా యజమాని ఆ రోజే కలలు కన్నారు, ఈ ఇంటిని ఒక లైబ్రరీగా మార్చాలని. అది జై విజయ్ ఇద్దరికి తెలుసు. అత్యాశ వల్ల ఈ ఇంటిని అమ్మాలని చూస్తున్నారు. కానీ ఇల్లు వాళ్ళదే కదా. లేదు లేదు, నా యజమాని దగ్గర ఈ ఇంటిని లైబ్రరీగా మారుస్తామని అబద్ధాలాడారు. నువ్వు చెప్పిన దానికి ఆధారం ఉందా? ఆధారం నా నాలుకే. ఆ జై విజయ్ ఇద్దరు ఫ్రాడ్ చేసేవారే. ఒకవేళ నువ్వు చెప్పేది కూడా అబద్ధమై ఉండొచ్చు కదా. ఏంటి, అర్థమైందా? ఆ కిటికీ ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినండి, అప్పుడు తెలుస్తుంది. విజయ్, మనకి పూర్తిగా ఎలక దగ్గర నుంచి విడుదల దొరుకుద్ది. అజయ్, ఆ పనికిరాని వాడు ఈ ఇంటిని లైబ్రరీ చేయాలన్న బాబాయ్ కలని నెరవేర్చాలనుకుంటున్నాడు. ఇంత పెద్ద ఇంటిని లైబ్రరీ చేయడానికి నేనేమన్నా బుద్ధి తక్కువ అనుకుంటున్నావా? ఎన్నో కోట్లకి దీన్ని అమ్మేయొచ్చు. ఇద్దరు చాలా పెద్ద మాయగాలనుకుంటాను. వాళ్ళు గెలవడానికి మన అసలు ఒప్పుకోకూడదు. ఏంటి, అర్థమైందా? లోపల వినిపిస్తూ ఉన్న శబ్దం ఆగిపోయింది. ఎలుక ఇరుక్కుంది.
వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక నుండి పేద పిల్లల కోసం లైబ్రరీ మాత్రమే ఇక్కడ ఉండబోతోంది. ఇక మీద వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళని పరిగెత్తించేలా చేద్దాం. విజయ్, శత్రువులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మిత్రులైపోయారు. మీ బాబాయ్ ఈ ఇంటిని లైబ్రరీగా మార్చాలనే కదా ఆశపడ్డారు, అదే విధంగా మారబోతోంది. ఏమన్నావు? మాతో పెట్టుకోకు. నేను రాక్షసునిగా మారిపోతాను. అగ్ని సాక్షిగా కాల్చేస్తాను. నేను చెప్పిందే చేస్తాం. మర్యాదగా ఎలకని మాతో పార్ట్నర్ అవ్వమని చెప్పు. దానికి ఇప్పుడు నేనే రాజు, నేనే మంత్రిని. తప్పుడు లెక్క వేసి మాతో గొడవద్దు. దానికి బదులుగా మేము జీవితాంతం మీకు చీసిస్తాం. డబ్బులిస్తాం. మహాప్రభుని దీవించి వెళ్ళు. నా కోపాన్ని రెచ్చగొడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చాలు చాలు, ఇక మీరు నోరు మూసుకోండి. ఇప్పుడు మీ ఎదురుగానే నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఏం జరిగినా సరే అది ఇక్కడే జరగాలి, సరేనా? నేను మీకు పని చేయను, నువ్వా నేనా చూసుకుందాం. అయితే విభజించాలి. ఈ తలతెక్క పనులు నా దగ్గర వద్దు. ఈ ఇల్లు లైబ్రరీగా మారుతుంది. మర్యాదగా బయటకు వెళ్ళిపోండి. మీ అందరికి సరైన గుణపాఠం నేర్పిస్తా. అమ్మా పారిపోండి, ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు రాకూడదు. ఒకవేళ తిరిగి వచ్చారో ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీ అందరినీ నేను అసలు వదలను. ఉదయాన్నే ఏం జరుగుద్దో చూడండి. మీ వల్ల అయితే ఆ ఎలుకని కాపాడుకోండి. ఇలా ప్రశాంతంగా కూర్చొని తినే సమయం ఇది కాదు. అయితే గంతేసి తినొచ్చు కదా. అలా తింటే తిన్న వెంటనే జీర్ణం కూడా అవుతుంది. ఇదేమీ తమాషా అయిన విషయం కాదు. మరి ఎందుకని తను నవ్వుతున్నాడు? ఇలా చూడండి, బండి చెప్పే విషయం ఆటలు కాదు. ఏంటి మీకు అర్థమైందా? ఏంటి చిలుకన్నయ్య, ఇంతకు ముందు పోలీసులో పనిచేసావా? నువ్వు మాట్లాడేది అలాగే ఉంది. పరిస్థితిని అర్థం చేసుకోండి. వాళ్ళు ఖచ్చితంగా ఊరికే ఉండరు. వాళ్ళు మనల్ని బెదిరించి వెళ్లారు. ఎవరది? మిమ్మల్ని ఉతికి ఆరేశాను కదా, అందుకనే మీరు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగా నీకు అసలు బ్రెయిన్ అనేది ఉందా లేదా? సారీ, నేను అసలు మర్చిపోయాను. నీకు ఫస్ట్ నుంచి అసలు బ్రెయిన్ అనేది లేదు కదా. ఏంటి అర్థమైందా? వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాగా? అయితే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. మంచిగా ఉంటుంది కదా. నేను చెప్పింది గొడవ పడడానికి సిద్ధంగా ఉండాలని. అన్నయ్య, టెన్షన్ అవ్వకండి. వాళ్ళు మళ్ళీ వచ్చారంటే వాళ్ళని చిత్త కొట్టి ఉతికి పారేద్దాం. ఇప్పుడు వాళ్ళు తర్వాత ఏం చేయబోతున్నారో మనం ఆలోచించాలి. ఒక్క దోవ మనిషికి పిచ్చకేలా చేస్తుంది. దోమ కాదయ్యా, లోపల ఎలకుంది. అదే నేను అడుగుతున్నా, ఒక దోవ ఎంత ఇబ్బంది పెడుతుందంటే ఒక ఎలుక ఎంత ఇబ్బంది పడుతుంది. నాకు అలాగే రగిలిపోతోంది. సరే కూల్ గా ఉండండి, అదే నేను వచ్చేసానుగా. కంట్రోల్ నేను చూసుకుంటాను. ఆ ఎలుకని నేను తీసుకొస్తాను. ఎక్కడుందా ఎలుక? లోపలే ఉంది, వెళ్ళు. మంచిదే జరిగింది. ఆ ఎలుక లోపలేగా ఉంది. దాన్ని పని పడతాను. అదిగో అక్కడుంది ఆ ఎలక. ఏమైంది నీకు? దెబ్బలు తినాలా? సైలెంట్ గా మాట్లాడు. దాన్ని తక్కువగా అంచనా వేయకు, అది తెలివిగలది. అది భయంకరమైన కేడి కూడా. నిజంగా చెప్తున్నాను, నాకు బాగా మండుతోంది. నేను దాన్ని ప్రాణాలతో వదిలిపెట్టను. ఏంటా కంగారు? అన్నిటిని మీరే చేసే ప్రకారం అయితే నన్ను ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చారు? సారీ.
వెయ్యి ఎలుకల్ని పట్టుకున్నానన్న పొగరు నాకు లేదు తెలుసా? నాకు ఇలాంటి ఆటలంటే చాలా ఇష్టం. జాలీగా ఉంటుంది. ఇది కూడా మంచికే, నువ్వే ముందుగా మొదలు పెట్టావు, ఇది మంచిదే. టార్గెట్ లాక్డ్. వద్దు. మీరు ఎలుకని మాత్రమే చెప్పారు, ఇక్కడ పిల్లి కూడా ఉందే. పట్టాల్సింది ఆ ఎలకని మాత్రమే. బాబు, నువ్వు నన్ను పట్టుకుంటావా? ముందు ఇంటికి వెళ్ళి సరిగ్గా స్నానం చేసిరా. ఇదిగో పుచ్చుకో, పుచ్చుకో, వస్తుంది చూడు. నీకెంత కావాలో పుచ్చుకో. ఏంటి తమ్ముడు, వీలు కాలేదా? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు వస్తావా? ఏంటిది? ఎంత పని చేశావు? నా కోపాన్ని నువ్వు పెంచావు, నిన్ను నేను వదిలిపెట్టను. ఎలక దొరికింది, దొరికింది. అలా చెప్పు. ఇక అది మన దగ్గర నుంచి తప్పించుకోలేదు. నీకు ఫీజు మాత్రమే కాదు, బహుమతి కూడా ఇస్తాను. అంతా పాడైపోయింది. రవ్వంత దోమ కాదు, ఎలుక కూడా మనిషిని కన్ఫ్యూజ్ చేస్తుందయ్యా. ఇంతకు మించి పెస్ట్ కంట్రోల్ వద్దు.
నేను ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకోబోతున్నాను. మా పక్కింటి అన్నయ్య ఆ రోజే చెప్పారు నీకు వ్యవసాయమే కరెక్ట్ అని. అసలు ఇది ఒక ఐడియానా? ఓ నన్నే కొట్టేశావా నువ్వు? అమ్మా నన్నే కొట్టేశాడమ్మా. సూపర్, అది మైకంతో పడిపోయింది. ఆపండి, దాన్ని ఏదైనా చేశారో అంతే చెప్తున్నాను. మేము దీన్ని అడవిలోకి తీసుకెళ్లి వదలబోతున్నాం. మా దారికి అడ్డొచ్చారంటే దీన్ని అలాగే వేసి నలిపి పారేస్తాం. ఉండండి అయ్యా, ఎవరు ఏమీ చెయ్యొద్దు. ఆ ఎలుకని మనం కాపాడి తీరాలి. పదండి వెళ్దాం. ఏ చిట్టులుక, నీక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ రోజు సాయంత్రమే మేము ఇంటిని అమ్మేస్తాం. నువ్వు ఏమీ చెయ్యలేవు. నువ్వు భయపడకు, మేము వచ్చేసాం. చెట్టు మీద ఎలాడుతున్నాడు, కింద నది ఉంది. ఎలా భయపడకుండా ఉంటాడు తమ్ముడు? ఇంతసేపుగా ఇక్కడ నాకు భయం రాలేదు, కానీ ఇప్పుడప్పుడే భయం వస్తుంది. నా గుండెలు కొట్టుకుండేది నాకు వినపడుతుంది. అక్కడే ఉండు, అక్కడికి వచ్చి నిన్ను నేను కాపాడుతాను, సరేనా? అటువైపు. అన్నయ్య చూసి రండన్నయ్య, కాపాడడానికి వచ్చి నన్ను నీళ్ళలోకి తొయ్యకండి. ఏంటన్నయ్య హఠాత్తుగా నన్ను రాకెట్ లాగా ఎగిరేలా చేశారు? ఓ చెప్పినట్టే నీళ్ళలో తోసేసారే, ఇప్పుడు ఏం చేయడం? కాపాడండి, నన్ను కాపాడండి. ఈత కట్టుకుంటూ వెళ్ళు, ఈత కట్టుకుంటూ వెళ్ళు. మీ తలలో అసలు బుర్ర అనేది ఉందా లేదా చెప్పండి. ఈ బాక్స్ లో ఉండి నేను ఎలా ఈదగలను? కాపాడాను. అద్భుతం బన్నీ, నువ్వు బయటికి రా. నేను లోపలే ఉండలేను, ఎవరైనా నన్ను బయటికి తీయండి. మీ అందరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీరు చేసిన సహాయానికి ప్రతి ఉపకారంగా నేను మీకు సాయం చేస్తాను. అది మనం తర్వాత చూసుకుందాం, ముందు బయలుదేరు. మనం వాళ్ళని శిక్షించాలి, ఏంటి అర్థమైందా? అదంతా సరే, వాడిని మనం ఎలా అడ్డుకోవాలి? అందుకు ఒక ప్లాన్ ఉందన్నయ్య, దాన్ని అమలు పరచడానికి మీ అందరి సాయం నాకు కావాలి. మేము నీకు సాయం చేస్తాం. అయితే వాళ్ళిద్దరిని చిత్త కొట్టి ఉతికి పారేద్దాం రండి. ముందుగా ఈ ఇంటికి వేలపాటని మొదలు పెడదాం. పాట పాడాలనుకున్న వాళ్ళు పాడొచ్చు. చెప్పట్లు.
ఆహా. ఆహా. ఇది మా తాతగారి గుడి. ఆయన యొక్క ఈ ఇల్లు స్వర్గం లాంటిది. ఈ స్వర్గాన్నే అమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ఈ ఇల్లు ఉన్నదేమో వీధి చివర. ఈ ఇంటికి పాఠం మొదలవుతుంది 5 కోట్ల నుంచి. చప్పట్లు. 5 కోట్ల 10 లక్షలు. 10 కోట్ల 50 లక్షలు. మిత్రమా, ఓ ఓ ఏమైంది? ఆ ఎలక మళ్ళా వచ్చేసింది. వేరే ఏదైనా ఎలుక వచ్చుంటుంది. దాన్ని తీసుకెళ్లి అడవిలో విసిరి పారేశాము కదా. ఈ ఆట నాకు చాలా నచ్చింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? నా అద్దాలు కింద పడిపోయినాయి, అందుకే అలా ఎతుకుతున్నాను. దొరికావా? తకదిమిత 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 తకదిమిత. ఏ వద్దు. ఏమైందిరా? నేను వేసుకున్న డ్రెస్ లోపలికి ఎలక దూరిపోయింది. అది నా డ్రెస్ నే కరుస్తుంది అనుకుంటే అన్నిటినీ కరుస్తోంది. అయ్యా అయ్యా. నేను నిజం చెప్తున్నా, నువ్వు బయటికి రాలేవు. దారిని మూసేశాం. అంత తేలిగ్గా మీరు నన్ను ఈ ఇంట్లో బందీగా పెట్టేస్తారా ఏంటి? నిన్ను ఈ ఇంటి నుంచి ఎలా తరిమి కొడుతున్నానో చూడు. విజయ్, ధర 10 కోట్లు పలుకుతుంది. 10 కోట్లు మొదటిసారి. ఓపటి ఈ వేలం పాట జరగకూడదు. ఎందుకలా చెప్తున్నారు? ఎందుకంటే ఈ ఇంటిని మీ బాబాయ్ ఎలక పేరు మీద వీళ్ళమ్మ రాశారు. అమ్మా, ఇంత పెద్ద ఇల్లు ఎలుక పేరులోనా? అవును, ఆయన విల్లునామాలో రాశారు ఈ మహల్ ని ఎవరు అమ్మకూడదని, ఇక్కడ పేద పిల్లలకి లైబ్రరీ పెట్టాలని. వీటినంతా మేము లెక్కలోకి తీసుకోము. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము కాదు, మీరే బయటికి వెళ్ళాలి. మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే మీ అంతు చూస్తాం. దాడి చేయండి.
పర్లేదు వదిలేయండి, నేనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఇది కోర్టు విషయం కాబట్టి ఇందులో మా బ్యాంక్ అసలు ఇన్వాల్వ్ అవ్వదు. కానీ అది ఎలుక పేరు మీద రాసుంది, ఏంటి అర్థమైందా? ముందు మీరందరూ బయటికి రండి, వాళ్ళు బయటికి వచ్చి తీరాల్సిందే. మేము బయటికి రావు. అంతా ఓకేరే కదా? అవును, హఠాత్తుగా ఇలా ఇంటి లోపలికి సునామీ వచ్చింది. నేనే నీళ్లు పైప్ లైన్ ని కట్ చేసేసాను. నీళ్ల ఫోర్స్ వల్ల గోడ విరిగిపోయి నీళ్లు ఇలా బయటికి వచ్చేసింది. రేపు మర్చిపోకుండా మా ఆఫీస్కి వచ్చేయండి. లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇంటిని మీ పేరుకి మార్చేస్తాం. ఇక నుండి ఇక్కడ లైబ్రరీ రావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. దీని అంతటికీ కారణం మీ నలుగురే కదా. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడైనా నా సాయం కావాల్సి వస్తే తప్పకుండా అడగండి. చిత్త కొట్టి ఉతికి పారేద్దాం.